సెకండ్ మనం ఎవరిని చూడబోతున్నాం అంటే ఎలీషాని మనం చూడబోతున్నాం. ఎలీషా ఒక సర్టన్ పాయింట్ ఆఫ్ లైఫ్లో ఆయన ఎలాంటి వ్యక్తిగా మరి ఎలీషా ఆయన అవుతున్నాడంటే, ఇంకా చూడండి, ఎలైజా ఉన్నప్పుడు కథ వేరే. ఎలైజా ఉన్నప్పుడు ఎలా ఉండే అంటే, ఆయన చెప్పిన ప్రతి ఒక్క ప్రవచనం కూడా నెరవేరింది. ఆయన యొక్క శక్తిని ప్రజలు చూశారు. దాని తర్వాత ఏమైందంటే సైలెంట్ అయిపోయింది అక్కడ ప్రాంతం. దాని తర్వాత ప్రభు ఎవరిని ఎన్నుకున్నాడంటే ఎలీషాని ప్రభు ఎన్నుకున్నాడు. ఎలీషాని ఎన్నుకున్నప్పుడు ఆయన వెంటనే అంత ఫేమస్గా ఆయన అవ్వలేదు. కొద్దిగా ఒక్కొక్క అద్భుతాలు ఆయన చేస్తూ 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 పైకి వస్తుండగా మనం ఏం చూస్తున్నామంటే ఆయన పైకి రావటం మనం చూడగలుగుతున్నాం. గొప్ప గొప్ప కార్యాలు ప్రభు ఎలీషా ద్వారా చేయటం మనం చూడగలుగుతున్నాం. లాస్ట్లో ఒక సైన్యాధిపతిగా ఎవరున్నారు? నయమాను ఉన్నాడు. ఇంకా చూడండి, నయమాను రాజుకు చాలా క్లోజ్. ఎందుకు చాలా క్లోజ్ అంటే, ఏ యుద్ధానికి వెళ్ళినా జయాన్ని తీసుకొచ్చాడు కనుక ఆయనకు చాలా ఉన్నతమైన స్థానాన్ని ఇచ్చినట్టు మనం చూడగలుగుతున్నాం నయమాన్ని రాజుల గ్రంథంలో. దాని తర్వాత మనం ఏం చూస్తున్నామంటే ఆయన పక్షవాయమ, అదేమంటారు తెలుగులో, కుష్ఠరోగితో ఆయన బాధపడటం మనం చూడగలుగుతున్నాం నయమాను. అప్పుడు ఏమవుతుందంటే ఆయన వెతుకుతున్నాడు దీనికి సొల్యూషన్ ఏంటి. అన్ని వ్యాధులు సరిచేసే ప్రతి ఒక్క డాక్టర్ని కలిసేసాడు. ఆయన దగ్గర బండి మొత్తం బంగారం ఉందంట, అంటే అంత ఆస్తి ఉందంట. కొన్నిసార్లు డబ్బు కూడా ఉండి కూడా కొన్ని విషయాలు చేయలేకుంటాం చూడండి. అప్పుడే ప్రభు యొక్క విలువ కొన్నిసార్లు మన జీవితంలో తెలిసాను. కొన్నిసార్లు డబ్బు కోసం మార్నింగ్ నుంచి నైట్ వరకు కష్టపడతాం. నిజమా? మార్నింగ్ నుంచి నైట్ కష్టపడతాం. మాకు కూడా బిజినెస్ ఉంది, ఒక 100 మంది పైన చాలామంది పని చేస్తున్నారు మా కింద. కానీ నేనేమంటున్నానంటే డబ్బు కోసం ఎర్లీ మార్నింగ్ నుంచి నైట్ వరకు కష్టపడతాం. కానీ ఆ డబ్బే కొన్నిసార్లు మనకు సహాయం చేయనప్పుడే కొన్నిసార్లు ఏమర్థమవుతుందంటే దీనికన్నా శక్తి కలిగింది ప్రభువే అని. హల్లెలూయా. కొన్నిసార్లు డబ్బు ఉంటుంది కానీ కుటుంబాల్లో సమాధానం ఉండదు కదా. కొన్నిసార్లు అసలే డబ్బు ఉండదు, అప్పుడు కూడా అదే సేమ్ రిపీట్ అవుతుంది కదా. సో ఓకే, ఫైన్. సో ఇక్కడ మనం ఏం చూడగలుగుతున్నామంటే ఎలీషా ఆయన యొక్క జీవితంలో ఈ సైన్యాధిపతిని ఆయన మీట్ అయ్యేటప్పుడు మనం ఏం చూస్తున్నామంటే ఆయన అన్నీ ట్రై చేశాడు ఈ భూలోకంలో. చివరికి మనం ఏం చూస్తున్నామంటే ఆమె ఇంటిలో ఉన్న పని మనిషి, ఒక చిన్న అమ్మాయి వెళ్ళి ఆమె ఏమంటుంది తెలుసా? అయ్యా వారి భార్య దగ్గర వెళ్ళి చెప్తుంది, అమ్మా ఇలా ఒక ప్రవక్త ఉన్నాడు, ఈ ప్రవక్త దగ్గర నయమాన్ గారు వారు వెళ్తే ఆయన కుష్ఠరోగిలో నుండి ఆయనకు స్వస్థత ఆయనకు వస్తుందమ్మా అని చెప్పేసి ఆ చిన్నమ్మాయి వెళ్ళి చెప్తుంది. ఆ చిన్నమ్మాయి ఏమన్నా పెద్ద పోస్టులు ఉందా? పెద్ద పోస్టులు ఉందా అండి? పెద్ద పోస్టులు లేదు. ఏం చేస్తుంది? మామూలు చిన్న పని ఆమె చేస్తుంది. కానీ మనం ఏం చూడగలుగుతున్నామంటే ఆమె పరిస్థితి చిన్నగా ఉన్నా కూడా ప్రభు ఎవరిని వాడుకున్నాడు తెలుసా? ఆ చిన్న అమ్మాయిని వాడుకున్నాడు. ఎవరికి ధైర్యం లేదు నయమాన్ దగ్గర వెళ్ళి చెప్పటానికి. కానీ వారి యొక్క భార్య దగ్గర వెళ్ళి ఈ అమ్మాయి చెప్తుంది, ఏమని తెలుసా? అమ్మా ఈ ప్రవక్త దగ్గర పంపించమ్మా, సరి అవుతుంది అని అంటుంది. అంటే ఒకవేళ ఆ చిన్న అమ్మాయి ఆ నయమాన్ వారి యొక్క భార్యతో ఒక కనెక్షన్ లేకపోతే నయమానికి స్వస్థత దొరికేది కాదు. ఎంతమందికి అర్థమవుతుంది నేను చెప్పే? నో. ఇక్కడ కూడా మనం ఏం చూస్తున్నామంటే ఈ స్త్రీ ఆ రిలేషన్షిప్ ఆమె కలిగి ఉంది గనకనే మనం ఏం చూస్తున్నాం తెలుసా? నయమానుకు ఆ రోజు ఆయన యొక్క కుష్ఠరోగంలో నుండి ఆయనకు స్వస్థత కలిగినట్టు మనం చూడగలుగుతున్నాం. హల్లెలూయా. ఈరోజు కూడా ప్రభు మన దగ్గర ఏమైనా మాట్లాడుతున్నాడు తెలుసా? అరే బాబు, ఫస్ట్ నాతో రిలేషన్షిప్ ఈరోజు సరి చేసుకున్నప్పుడు ఏమవుతుంది తెలుసా? ఫేవర్ వస్తుంది. ఏమొస్తుంది? ప్రభు యొక్క దయ మన జీవితంలో రావటం ప్రారంభించబడుతుంది. మనం ప్రార్థించేటప్పుడు అంతా కూడా మనము కొన్నిసార్లు ఏం చేస్తామంటే లిస్ట్ మాత్రం ఇస్తాను. నేను ముందు చెప్పినట్టు నేను ఒకటి చెప్తా, ఓపెన్గా చెప్తా.
ఇంట్లో ఒక కుటుంబం ఉన్నాం, పిల్లలు ఉన్నారు. పిల్లలు వచ్చి రోజు నాకు కారు కావాలి, నాకు బంగ్లా కావాలి, నాకు ఈ బుక్ కావాలి, నాకు ఈ పెన్ను కావాలి, ఈ లిస్టు మాత్రం ఇచ్చేసి ఆయన రోజు అడిగి 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 మీకు విసిగిపోతే మీరేం చేస్తారు? అరే చాలరా అంటే అక్కడ కనెక్షనే లేదు కదా. అంటే నేను ఇచ్చే దాని కొరకు మాత్రమే ఒక వ్యక్తి వస్తుందంటే మనం ఏం చేస్తాం? కట్ చేసేస్తాం కదా. నాకు కూడా ఎవరైనా ఫ్రెండ్షిప్ చేయడానికి వస్తే ఇట్లా డబ్బు ఉంది, కారు ఉంది, బిల్డింగ్ ఉందని వచ్చారనుకోని దండం పెట్టి రే ఫస్ట్ ఇక్కడి నుంచి బయలుదేరి నేను కావాలా ఇది కావాలా. కొద్దిగా ఇజ్జత్ ఉన్న వాళ్ళందరికీ కొద్దిగా అంటే రెస్పెక్ట్ ఉన్న వాళ్ళకి అలాగే ఉంటుంది. రే నేను కావాలా, డబ్బు కావాలా? డబ్బు కావాలంటే ఇచ్చి పంపుతాను నీ అకౌంట్లో, మళ్ళీ రాక అయిపోయి క్లోజ్. కానీ ఒక రిలేషన్షిప్ అనేది ఏం చేస్తుందంటే ఇట్ విల్ టేక్ ఫార్వర్డ్. సో అందుకే ప్రతి ఒక్క కుటుంబంలో కూడా ఎన్నోసార్లు మన పిల్లలకు మంచిది ఇవ్వాలి, ఉన్నతమైనది ఇవ్వాలని చెప్పేసి చాలా తండ్రులు, చాలా తల్లులు వారు ఏం చేస్తారంటే కష్టపడతారు. వాళ్ళు అడిగిందంతా అన్నీ చేస్తారు. కానీ ఈ భూలోకాన్ని వదిలిపెట్టి మనం వెళ్ళేటప్పుడు వారికి ఏం గుర్తుంటుంది తెలుసా? అమ్మ నా నాన్న నాకు ఇది కొనిచ్చాడు, నమ్మ నాకు ఇది కొనిచ్చింది అని చెప్పేసి అది గుర్తుంచుకుంటారు. కానీ అబ్బా ఈ భూలోకంలో ఉన్నప్పుడు నా తండ్రి నాకు ఈ ప్రేమను చూపించాడు, ఈ తల్లి నాకు ఈ ప్రేమను చూపించింది అని ఆ యొక్క పేరు పొందుకొని వెళ్ళటమే గొప్ప. మనము తల్లిదండ్రులుగా చాలామంది ఇవి చేస్తాం, అంటే పిల్లలకు మంచిగా ఉండాలి, నేను ఎక్స్పీరియన్స్ చేయనది నా పిల్లలకి ఇవ్వాలని చెప్పేసి ఎన్నోసార్లు ఆశపడతాను. సో చాలా ఫ్యామిలీస్లో ఏమవుతాయంటే ఆ అండర్స్టాండింగ్ లేకపోయేసరికి చాలా గొడవలు వస్తాయి ఫ్యామిలీలో. ప్రభు ఈరోజు ప్రతి ఒక్క కుటుంబంలో కూడా ప్రభు ఏమైనా మాట్లాడుతుండ అంటే ఇంకా చూడండి, బిల్డ్ రిలేషన్షిప్ విత్ యువర్ చిల్డ్రన్స్ అండ్ చిల్డ్రన్స్ బిల్డ్ యువర్ రిలేషన్షిప్స్ విత్ యువర్ పేరెంట్స్. అంటే పిల్లలు ఎవరెవరు ఇక్కడ ఉన్నారో, యూత్ కానీ చిన్నపిల్లలు కానీ ఎవరందరూ దీన్ని వింటున్నారో, బిల్డ్ అ రిలేషన్షిప్ విత్ యువర్ పేరెంట్స్. మీ తల్లిదండ్రులతో, మీ స్నేహితులతో మంచి ఒక రిలేషన్షిప్ బిల్డ్ చేయండి. అదేవిధంగా తల్లిదండ్రులు కూడా మీరేం చేయాలంటే మీ పిల్లలతో ఒక మంచి రిలేషన్షిప్ మీరు బిల్డ్ చేయగలగాలి. మనం ఈ భూలోకాన్ని మనం వదిలిపెట్టి మనం వెళ్ళేటప్పుడు మనం ఎలాంటి ఒక పేరు మనం పొందుకోవాలంటే, అబ్బా చిన్నప్పటి నుంచి నన్ను ఎంతో ప్రేమించారు, హల్లెలూయా, చిన్నప్పటి నుంచి నన్ను ఇలా ప్రేమించారు. మీరు కొన్నిసార్లు ఏమనుకుంటామంటే మనం పెద్దగా ఇస్తేనే మనం ప్రేమించచ్చేమో మన పిల్లలని. ఒక సండే బయట తీసుకొని వెళ్ళండి, ఈవినింగ్ ఒక చిన్న స్నాక్స్కో దానికో ఒక ఐస్ క్రీమ్, ఒక బజ్జీ కొనివ్వండి. బజ్జీ బడ్డీల నుంచి ఒక 4 బజ్జీ కొనిచ్చి, రే ఎలా ఉందిరా స్కూల్, ఎలా ఉంది, బిల్ చేయండి. ఎంతమందికి అర్థమైంది నేను చెప్పింది? ప్రభు కూడా మన దగ్గర ఆయన ఏం ఆశపడుతున్నాడో తెలుసా? రే ఈయన ఓన్లీ డబ్బు కొరకు నా దగ్గర వస్తుంది, ఓన్లీ కారు కొరకు నా దగ్గర వస్తుండ్రు. నేను చెప్తున్నా, కొంతమంది మీ కారుకి ఎంత ప్రార్థించారో, మీ డబ్బుకి మీరు ఎంత ప్రార్థించారో, ఆ సమయం మీరు ప్రభుకి సమీపంగా అవటానికి మీరు పెట్టి ఉంటే ఎప్పుడో ఆల్రెడీ అదంతా మీ జీవితంలో వచ్చేది. కొన్నిసార్లు మనం కూడా మన జీవితంలో ఏం చేస్తామంటే అన్నీ చేస్తాం కానీ రిలేషన్షిప్ మనం బిల్డ్ చేయము. ఒకసారి మా బావ అంటే మా పెద్దక్క వారి యొక్క హస్బెండ్, సో వారికి డాడీ లేరన్నమాట. అంటే వారు చిన్న వయసులో ఉన్నప్పుడే వారు కోల్పోయారు. సో ఒకరోజు మేము ఒక హోటల్లో మేము కూర్చున్నాం అన్నమాట. మీ నాన్న ఎలాంటి వారు అని చెప్పేసి నేను అడిగాను అన్నమాట. వెంటనే ఫస్ట్ ఆయన ఏమన్నాడు తెలుసా? మా డాడీ ఇలా చేశాడు. ఏది? ఇలా బయటికి మమ్మల్ని తీసుకెళ్ళేది, ఇలా మాట్లాడేది, ఇలా ప్రేమనైనా చూపించేది, ఇలా చేసేది, అలా చేసేది అని చెప్పేసి అన్నిటినీ వారు చెప్తూ ఉన్నారనమాట. అప్పుడు నాకేమర్థమైంది తెలుసా? అవును, ఒక మనిషికి ఇదే చాలా ముఖ్యమే. ఎస్, బిఫోర్ యూ లీవ్ దిస్ వరల్డ్, ఈ భూలోకాన్ని ప్రతి ఒక్క మనిషి కూడా వదిలిపెట్టి వెళ్ళవలసిందే. కానీ మనం ఏం చేయాలంటే మన రిలేషన్షిప్ని ఓన్లీ డబ్బుతో మాత్రమే, వస్తుతో మాత్రమే మనం ఏ రోజు సంపాదించుకోకూడదు. కానీ ఒక మంచి రిలేషన్షిప్తో మనము బిల్డ్ చేయాలి కదండి. హల్లెలూయా. అంటే డబ్బు ముఖ్యం కాదని నేను చెప్పట్లే, తప్పకుండా మనీ అనేది చాలా ముఖ్యం. ప్రతి ఒక్క వ్యక్తి కూడా మంచిగా సంపాదించాలి, మంచిగా చేయాలి మన నెక్స్ట్ జనరేషన్కి. కానీ నేనేమంటున్నానంటే డబ్బుతో మాత్రమే బిల్డ్ చేయకూడదు, డబ్బుతో రిలేషన్షిప్తో దాన్ని బిల్డ్ చేయాలి. హల్లెలూయా,
హల్లెలూయా. ఇక్కడ కూడా ప్రభు మన దగ్గర అదే ఆయన మనకు తెలియజేస్తూ ఉన్నాడు. ఇప్పుడు దావీదు వారి జీవితానికి మనం రాబోతున్నాం. దావీదు ఫస్ట్ ఆయన పిక్చర్లో వచ్చేటప్పుడు గొర్రెల కాపరిగా దావీదు ఉన్నాడు. దాని తర్వాత మనం ఏం చేస్తున్నాం అంటే యుద్ధ వీరుడుగా అయ్యాడు. మంచిగానండి. ఫస్ట్ ఏమయ్యాడు? గొర్రెల కాపరిగా ఉన్నాడు. సెకండ్ ఏమయ్యాడంటే యుద్ధ వీరుడుగా అయ్యాడు. థర్డ్ ఏమయ్యాడంటే సౌలు రాజుకి అల్లుడయ్యాడు. నాలుగోది ఏమయ్యాడంటే శత్రువు అయ్యాడు, అంటే రాజుకే శత్రువు అయ్యాడు. ఐదోది ఏమయ్యాడంటే రాజుగా అయ్యాడు. రాజుగా మాత్రం దావీదు అవ్వలే, కానీ ఎంపైర్ బిల్డ్ చేసాడు, అంటే కోట కట్టాడు, ఒక సిటీని కట్టాడు, అంటే ఒక ఎంపైర్ని కట్టాడు. దాని తర్వాత మనం ఏం చూస్తున్నామంటే ఆయన ఏజ్ తగ్గుతూ వస్తున్నప్పుడు, దావీదు ఆయన యొక్క లైఫ్ తగ్గుతూ వస్తున్నప్పుడు మనం ఏం చూస్తున్నామంటే ప్రభు ఒక ఆలయాన్ని కట్టే ఒక ఆశను దావీదుకి ఇస్తున్నాడు. కానీ మనం ఏం చూస్తున్నాం అంటే ప్రభు అంటున్నాడు, నువ్వు ఆలయాన్ని నువ్వు కట్టవు, కానీ నీ యొక్క కొడుకు కడతాడు. కానీ దావీదు వారి యొక్క జీవితంలో మనం చూసినట్లయితే అన్నీ కూడా అప్స్ అండ్ డౌన్స్గా ఉంటాయి. అంటే ఒక స్థలంలో ఓటమిని ఆయన ఎదురవుతాడు, జయాన్ని పొందుకుంటాడు, ఓటమికి వెళ్తాడు, మళ్ళీ జయాన్ని పొందుకుంటాడు. లాస్ట్ రాజుగా అయ్యేటప్పుడు ఆయన యొక్క కొడుకులే ఏం చేస్తారంటే ఆయనని చంపడానికి ప్రయత్నం చేస్తారు. అంటే నేను ఏం చెప్పాలి, నేను ఆశపడుతున్నా అంటే ఇక్కడ దావీదు ఆయన ఏం చేశాడంటే ప్రభుకి చాలా హృదయానుసారుడు. ఎలా అయ్యాడు? కీర్తనలు ఎంతమంది చదివారు? ఎస్, కీర్తనలో దావీదు రాశాడు. అన్ని చాప్టర్స్ దావీదు రాయలేదు, కానీ మెజారిటీ ఆఫ్ ద చాప్టర్స్ దావీదే రాశాడు. సో నేను ఇక్కడ ఏం చెప్పాలి, నేను ఆశపడుతున్నానంటే దావీదు ప్రభుకి ఒక సహవాసము కలిగిన ఒక వ్యక్తిగా ఆయన ఉన్నాడు. అప్పుడు మనం ఏం చూడగలుగుతున్నామంటే ఆయన రాజు అయిన తర్వాత కూడా మనం ఏం చూస్తున్నామంటే ఆయన సహవాసం ఆయన కలిగి ఉన్నట్టు మనం చూస్తున్నాం. దాని తర్వాత ఏమైంది? ప్రభు ఏమన్నాడంటే సొలొమోను దగ్గర, నువ్వు ఈ యొక్క విషయం అన్నిటిలో కూడా నువ్వు చెప్పినట్టే నువ్వు చేస్తే నేను నిన్ను కూడా దీవిస్తానని చెప్పేసి సొలొమోనుతో కూడా ప్రభు మాట్లాడుతున్నాడు. అంటే నేనేం చెప్పాలని ఆశపడుతున్నానంటే మీరు ప్రభుకి సమీపంగా ఉన్న ఒక వ్యక్తిగా మీరు ఉన్నట్లయితే మీరు దీవించబడటం కాదు, కానీ మీ తర్వాత వచ్చే సంతతి కూడా వారు దీవించబడతారు. హల్లెలూయా. మీరు దీవించబడటం మాత్రం కాదు, కానీ మీ సంతతి కూడా దీవించబడతారు. ప్రభు ఈరోజు ఏమన్నాడంటే ఆ షెపర్డ్, గొర్రెల కాపరిగా ఉన్న ఒక వ్యక్తిని ప్రభు ఒక రాజుగా చేసే స్థితికి ప్రభు తీసుకెళ్ళాడంటే దానికి కారణం ఏం తెలుసా? సహవాసం ఆయన కలిగి ఉన్నాడు గనక మాత్రమే. హల్లెలూయా. సో ఇక్కడ ప్రభు మనతో ఆయన ఏమని మాట్లాడుతున్నాడంటే నేను నిన్ను దీవిస్తాను, నేను నిన్ను ఆశీర్వదిస్తాను, అంత బాగానే ఉంది, కానీ వేర్ ఇస్ ద రిలేషన్షిప్? వేర్ ఇస్ ద రిలేషన్షిప్? అక్కడ సహవాసము ఎక్కడ అని చెప్పేసి ప్రభు ఈరోజు మన దగ్గర ఒక ప్రశ్న ఆయన వేస్తున్నాను. అందరికీ శుభవార్త. ప్రతి ఆదివారము 4 గంటల నుండి 6 గంటల వరకు కూడా వరంగల్లో గొర్రెకుంటలో గిఫ్ట్ ఆఫ్ జీసస్ వర్షిప్ సెంటర్లో ప్రార్థన కూడిక జరుగుతూ ఉంది. మీరు పాల్గొనండి, ఇతరులకు షేర్ చేయండి. ప్రభు మిమ్మల్ని దీవించును గాక. ఈ ప్రోగ్రాం మీకు ఆశీర్వాదకరంగా ఉన్నదని మేము నమ్ముచున్నాం. ఫస్ట్ లైక్ చేయండి, తెలిసిన వారు మీ ఫ్రెండ్స్ అందరికీ మీరు షేర్ చేయండి, తర్వాత సబ్స్క్రైబ్ చేయండి. తప్పగా ప్రభు మిమ్మల్ని దీవిస్తాడు. ఇక రాబో వీడియోను కూడా మీరు చూడండి, దీవించబడండి. ప్రభు మిమ్మల్ని దీవించును గాక. గాడ్ బ్లెస్ యూ.